చెప్తున్నాను కదా! ఇదే సినిమా, ఇదే 'రావ్ బహదూర్' సినిమా మనకి తమిళంలో నుంచో, మలయాళం నుంచో ఎస్పెషల్లీ వస్తే మాత్రం మనోళ్ళు చంకలు గుద్దుకుంటూ, పిర్రలకి కాళ్ళు కొట్టుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు థియేటర్‌లకి. తిరణాలకెళ్ళినట్టు ఎళ్తా ఉంటారు. మీకు ఇక్కడ ప్లే చేస్తున్న క్లిప్ చూడండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, వాడు చూడండి ఎలా ఉన్నాడు, నల్లటి నలుపు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో గానీ, వాట్సాప్ గ్రూప్స్‌లో గానీ మీకు ఈ క్లిప్ పెట్టి, ఈ ఒక్క సీన్‌ని బేస్ చేసుకొని సినిమా తీశారు. దీన్ని మనోళ్ళందరూ లేపుతున్నారు. ఏం మనుషులురా బాబు! అనేలాగా మీకేమన్నా వస్తే మాత్రం అసలు బిలీవ్ చేయకండి. ఎందుకంటే అక్కడ మహేష్ బాబు గానీ, నమ్రత గారు గానీ, లేదా డైరెక్టర్ గానీ, సత్యదేవ్ గానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ సీన్ తెలియనోడు ఉండడు అసల. ఆ సీన్‌ని బేస్ చేసుకొని సినిమా తీసేంత మూర్ఖత్వం అయితే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్‌కి లేదు. యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ లేరు. యాక్ట్ చేసే యాక్టర్స్ లేరు. ఈ సీన్ కేవలం సినిమాలో ఒక చిన్న భాగం మాత్రమే. అండ్ అసలు ట్విస్ట్ అంటే ఇది కాదు. దీని తర్వాత వస్తాయి మీకు క్లైమాక్స్ మొత్తం హాఫ్ అన్ అవర్ కూడా మంచి ఎంగేజింగ్‌గా నడుస్తది. తర్వాత లాస్ట్‌లో వచ్చి ఒక 2 ట్విస్ట్‌లకి మతిపోద్దనమాట. ఎందుకంటే ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ డ్రామా బేస్ చేసుకొని తీసిన సినిమా ఇంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఇంత ఎంగేజింగ్‌గా తీసిన దాఖలాలైతే అసలు ఇప్పట్లో లేవు. 'రావ్ బహదూర్' డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి. దాదాపుగా ఒక 10 ఇయర్స్ నుంచి అనుకుంటా పాపం సత్యదేవ్ ఏదో క్యారెక్టర్ చేస్తూనే ఉన్నాడు. సినిమా హీరోలుగా చేస్తూనే ఉన్నాడు. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్ అవ్వడమో, లేదంటే రాంగ్ టైమ్‌లో రిలీజ్ అవ్వడమో, లేదంటే మనోడి బ్యాడ్ టైమో తెలీదు గానీ పాపం ఏది కూడా ఒక్కటి కూడా థియేటర్‌లో ప్రాపర్ సక్సెస్, ప్రాపర్ హిట్ అనేది మనోడికి లేదు. చాలా మూవీస్ చేశాడు. హీరోగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఇది కాదు, అది కాదు అని కాదు. అన్నీ చేశాడు పాపం. అన్నీ చేసి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుందామనే చూస్తున్నాడు. మనోడు ఎక్కడా కూడా కష్టంలో మాత్రం లోపం లేదు. కష్టపడ్డాడు. ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు కొత్తగా. బట్ ఈసారి మాత్రం గట్టిగా హిట్ కొట్టాడు. ఏ మనిషికైనా ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా కూడా ఒక చిన్నపాటి అదృష్టం ఉండాలి. ఒక చిన్నపాటి ఒక హ్యాండ్ పడాలి అని అంటారు కదా! మేబీ నాకు తెలిసి మహేష్ బాబు గారి హ్యాండ్ మనోడికి బాగా వర్కౌట్ అయినట్టుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చేసిన ఆ చిన్న క్లిప్ కూడా ఎగిరిపోవడం. అండ్ ఆయన ప్రొడ్యూసింగ్‌లో అంటే మహేష్ బాబు గారు, నమ్రత గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రావ్ బహదూర్' సినిమా ఓకే అవ్వడం. ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత అయితే ఇలాంటి సినిమా చూడలేదు. నాకు తెలిసి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే నేను డైరెక్టర్ 'మహా' గురించి మాట్లాడతా. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్యదేవ్ ఈ జనరేషన్‌కి ఒక కమల్ హాసన్ లాంటోడు అని. దాన్ని మనోళ్ళు చాలా మంది ట్రోల్ చేస్తారు. కమల్ హాసన్ అంత విశ్వనటుడా, అంత గొప్ప నటుడా అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి దగ్గరగా అంటే అలాంటి విభిన్నమైన పాత్రలు పోషించే యాక్టర్ లేడు అని దాని ఉద్దేశం. అంతేగాని మీరు 'కమల్ హాసన్' అంత లేడా అంటే 'కమల్ హాసన్' అంత రాకూడదా? ఇంకెవడికి ఉండదా అంత సీను? ఉంటారేమో, వస్తారేమో. అంటే 'కమల్ హాసన్' లాంటి యాక్టర్స్ రారనా? రాకూడదనా? ఏంటో నాకు అర్థం కావట్లా. ఉంటారు కదా! టాలెంట్ ఉన్నోళ్ళు ఉంటారు. 'కమల్ హాసన్‌ని' మించిపోయినోళ్ళు ఉంటారు. ఎక్కడో దాకా ఎందుకు 'జబర్దస్త్' సీను చాలు కదా! ఎన్ని క్యారెక్టర్లు చేసాడు మీకు? ఎన్ని మాడ్యులేషన్స్ ఉన్నాయి అతని స్క్రిప్ట్స్‌లో గాని, అతని పెర్ఫార్మన్స్‌లో గాని. ఎన్ని చేస్తాడు? అతను ఒక 'కమల్ హాసనే' కదా! 'కమల్ హాసన్' అనేది జస్ట్ ఒక రిఫరెన్స్‌కి తీసుకుంటాం. అంతేగాని ఆయన్నేదో అవమానపరచాలనో, ఆయనేదో ఇది జేయాలనో గాదు. సరే దాన్ని పక్కన పెట్టేస్తే, ఈ స్టోరీ రాయడానికి మాత్రం చాలా దమ్ముండాలి. ఒక చిన్న డ్రామా మనకి మనిషి స్వభావం ఎలా ఉంటదంటే, మనకి ఎన్ని రోగాలున్నా సరే, మనకెన్ని జబ్బులున్నా సరే, ప్రతిదానికి ఒక మెడిసిన్ ఉంటది. ఒక్క అనుమానానికి తప్ప. అనుమానం పెనుభూతం అని అందుకే అంటారు. అనుమానం ఫస్ట్ ఇంతే అవుతది. ఇంతింతై ఒట్టుడింతే అన్నట్టుగా అనుమానం పెరిగి పెద్దదైపోతా ఉంటది. దానికి మందుండదు. దానికి తగ్గ ఆన్సర్ పడేదాకా. అండ్ పడినా గూడా ఒక్కొక్కసారి అనుమానం చావదు. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ట్విస్టులు పెట్టాడు. మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అసలు స్క్రీన్ ప్లే మ్యాజిక్ మాత్రం నాకు చాలా మెస్మరైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమా ఈ కాన్సెప్ట్‌లో అసలు రాలేదు. ఈ మధ్య సినిమాలు అసలు రాలేదు. 'రావ్ బహదూర్' నిజంగా చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇదేం ఆడతదా లేదా? అసలు బుకింగ్స్ కూడా సరిగ్గా లేవు. బుకింగ్స్ కూడా నాగబంధంకి పడిన బుకింగ్స్ దీనికి పడలేదసల. నిజంగా చెప్తున్నాను, నేను బిలీవ్ చేయలేకపోయాను. నిన్న ఈవినింగ్ షోకెళ్ళా నేను ఐనాక్స్ ఎస్ఎంఆర్ యూనివర్సిటీకి. నిజంగా మంచి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా మిస్ అయితే నేను నిజంగా ఫీల్ అయ్యేవాడినేమో. నిన్న పొద్దున్న నాగబంధం చూసిన షాక్‌కి నేను అసలు ఈవినింగ్ ఎళ్ళాలా వద్దా అని కూడా ఆలోచించాను. బట్ ఎళ్ళాను ఓపిక చేసుకొని. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. మనకి ఈ సినిమా కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం ఫస్ట్ మనం ఒక తాతగారు, అమ్మమ్మ గారి ఇళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కొంతవరకు పెరిగుండాలి. వాళ్ళతో మనకు ఒక చనువు, ఒక అనుబంధం ఉండి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా 'రావ్ బహదూర్'. ఒక తాత క్యారెక్టరు, ఒక ఫాదర్ క్యారెక్టరు ఇలాంటివి మనకి కనెక్ట్ అవ్వాలి అంటే వీళ్ళతో మనకు ఒక అనుబంధం, ఒక ఎఫెక్షన్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యి ఉండాలి. లేదు వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్‌కో, పండగలకో వెళ్ళిన అనుభవాలు ఉండాలి. వాళ్ళ బిహేవియర్స్‌ని మనం దగ్గరగా చూసిన వాళ్ళం అయి ఉండాలి. అప్పుడు బాగా కనెక్ట్ అవుతాం సినిమాకి.
నిజంగా చెప్తున్నాను కదా! అసలు ఓపెనింగ్ షాట్ నుండే చాలా బ్రిలియంట్ టేకింగ్ అనిపించింది. మామూలుగా కాదు అసలు బేసిక్‌గా చెప్పాలి అంటే మాట్లాడడానికి కూడా మాటలు లేవు. ఈ ఇంత స్టఫ్ పెట్టుకొని 'మహా' లాంటి డైరెక్టర్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇంత టైమ్ టేకింగ్ ఎందుకో నాకు అర్థం కావట్ల. బహుశా బడ్జెట్ ఇష్యూస్ అంటే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి కూడా అవతలోడికి గట్స్ ఉండాలి. అవతలోడికి సినిమా నాలెడ్జ్ విపరీతంగా ఉండాలి. అందుకే నేను అంటున్నాను. 'నమ్రత' గారికి కానీ, 'మహేష్ బాబు' గారికి కానీ ఆ టేస్ట్ తెలుసు. ఆ సినిమా పల్స్ తెలుసు. వాళ్ళేమి ఎవరి కోసమో ఒప్పుకున్న సినిమా కాదు కదా! 'జీఎంబీ పిక్చర్స్‌కో మంచి పేరు వస్తదనే వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుద్దనేది 'మహేష్ బాబు' గారు గాని, 'నమ్రత' గారు గాని ఆల్రెడీ గెస్ చేశారు. అది నిజమైంది ఈరోజు. నిజంగా చెప్తున్నాను. వండర్‌ఫుల్ స్క్రీన్ ప్లే, వండర్‌ఫుల్ స్టోరీ అసల. ఎంత బ్రిలియంట్‌గా తీశారండి. లెంత్ విషయంలో ఒక చిన్నపాటి అసంతృప్తి అయితే ఉంటే ఉండొచ్చేమో. ఎందుకంటే ఆ డ్రామా నడపడానికి ఆ లెంత్ అవసరమే. ఇది చాలా మందికి అవగాహన ఉండట్లేదు. చెప్తున్నాను కదా! ఇదే సినిమా, ఇదే 'రావ్ బహదూర్' సినిమా మనకి తమిళంలో నుంచో, మలయాళం నుంచో ఎస్పెషల్లీ వస్తే మాత్రం మనోళ్ళు చంకలు గుద్దుకుంటూ, పిర్రలకి కాళ్ళు కొట్టుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు థియేటర్‌లకి. తిరణాలకెళ్ళినట్టు ఎళ్తా ఉంటారు. మన తెలుగోడు తీస్తే ఒక చిన్న చూపు. మన తెలుగు యాక్టర్ చేస్తే ఒక చిన్న చూపు. వాడిని 'కమల్ హాసన్‌తో' పోలిస్తే ఇంకో చిన్న చూపు. అర్థం కాదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేది చూడండి. తక్కువగానే బతకండి. కానీ కష్టపడి ఇలా ఒక మంచి అటెంప్ట్స్, ఒక మంచి కథలొచ్చినప్పుడు మాత్రం చంపే ప్రయత్నం చేయొద్దు. మీ ఫ్యాన్ వార్స్ వల్ల, మీ నెగెటివ్ రివ్యూస్ వల్ల మీరు ఒక మంచి సినిమాని చంపే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ గూడా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక 30, 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతది. ఇంకోటేంటంటే చిన్న పిల్లలకి బాగా కనెక్ట్ అవుతది. ఎందుకంటే ఆ ముసలోడు చేసే క్యారెక్టరు, ఆడి పలికే హావభావాలు గాని, వాడి చుట్టూ ఉన్న ఆ నలుగురు మెంబర్స్ గూడా అంటే ఇది ఒక 5, 6 మీద రన్ అవుతది ఈ సినిమా. పెద్దగా క్రూ ఉండదు. పెద్దగా జనాలు హడావిడి ఏముండదు. ఒక 5, 6 మంది మీద రన్ చేసిన సినిమా ప్రతి ఒక్కడు ఎక్స్‌ప్రెషన్స్ అదరగొట్టేస్తాడు. చాలా మూమెంట్స్‌లో, చాలా సన్నివేశాల్లో ఎలాంటి డైలాగ్ డెలివరీ, ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగ్గొట్టేసిన సీన్స్ చాలా ఉన్నాయి. నాకు ఎస్పెషల్లీ చెప్తున్నాను గదా! ఆ పనమ్మాయి చేసిన క్యారెక్టర్ గాని, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ క్లైమాక్స్‌లో గాని, వాళ్ళ పెద్దబ్బాయి క్యారెక్టర్ గాని, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గాని, ఇలా చెప్పుకుంటూ పోతే మెంటల్ ఎక్కిపోద్దనమాట. ఒక్కొక్కళ్ళ పెర్ఫార్మన్స్ మీకు మైండ్‌లో రిజిస్టర్ అయిపోతది. 'రావ్ బహదూర్' సినిమాని మీరు ఎలాంటి అంచనాలు లేకుండా ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరిని తీసుకొని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇది ఓటీటీ సినిమా కాదు. రిగ్రెట్ అవుతారు. థియేటర్‌లో మిస్ అయ్యారు. ఒకవేళ సినిమా లవర్స్ ఎవరైనా ఉండి, సినిమాలంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, థియేటర్‌లో ఇలాంటి సినిమాని మిస్ అయితే మాత్రం రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఓటీటీ సినిమా కాదిది. బుల్లితెర సినిమా కాదిది. పెద్ద తెర సినిమా. ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ గాని, ఆ మ్యూజిక్ గాని, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని నిజంగా చెప్తున్నాను. చాలా సన్నివేశాల్లో సీట్‌లో సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేను. అంత బాగా నవ్వుకున్నా. చాలా రోజుల తర్వాత అంత ఫన్ క్రియేట్ అయింది. అంత ఫన్ జనరేట్ అయింది. బాగా నవ్వుకున్నాం. నేను, నా ఫ్యామిలీ అందరూ. సో, బిలీవ్ చేయండి. నన్ను నమ్మి మీరు ఆ సినిమాకెళ్ళండి 'రావ్ బహదూర్' సినిమాకి. టికెట్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తగ్గించారో, తక్కువగా ఉన్నాయో నాకు తెలీదు గానీ, చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ వీకెండ్ 'రావ్ బహదూర్' సినిమాకెళ్ళిపోండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ 'రావ్ బహదూర్' సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సినిమా మీకెలా అనిపించింది జెన్యూన్‌గా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.